ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. రోజు ఒక్కో రోడ్ షోలో పాల్గొనున్నారు. ఈవేళ ప్రారంభం కానున్న కేటీఆర్ రోడ్ షో నవంబర్ 8 వరకు కొనసాగనుంది. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు నవంబర్ 9న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి వచ్చేలా షేక్పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీకి పార్టీ వర్గాలు షెడ్యూల్ సిద్ధం చేశాయి. కాగా అక్టోబర్ 31న షేక్పేట్, నవంబర్ 1న రహమత్ నగర్, 2న యూసుఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. 7న రోడ్ షోకు విరామం ప్రకటించి మళ్లీ 8న షేక్పేట, యూసుఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్లో జరిగే రోడ్ షోల్లో కేటీఆర్ పాల్గొంటారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా రోడ్ షోల్లో పాల్గొనాల్సి ఉండగా ఇటీవల ఆయన తండ్రి మరణంతో ప్రచారానికి దూరమయ్యారు. అయితే వార్ రూమ్ సభ్యుడిగా ఉన్న హరీష్ రావు కొద్ది రోజుల్లో ప్రచార సమన్వయం, పర్యవేక్షణ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఉప ఎన్నిక ప్రచారం మరో 10 రోజుల్లో ముగియనుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. నియోజకవర్గం పరిధిలోని 407 పోలింగ్ బూత్లను 61 క్లస్టర్లుగా విభజించి 69 మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో సగటున 4 నుంచి 5 పోలింగ్ బూత్లు ఉన్నాయి. క్లస్టర్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న వారిలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఉన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక త్వరలోనే ఉండనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ దానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. కేటీఆర్ రోడ్ షోలు ఉండనున్నాయి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ప్రధానంగా అయితే ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ ఎన్నిక సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అయితే స్పీడ్ పెంచింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే ఇక కేటీఆర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి కూడా ఆయన వరుసగా కూడా ఆయన షెడ్యూల్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ రోజు షేక్పేట్ లో కేటీఆర్ తొలి రోడ్ షో జరగబోతుంది. ఇక నవంబర్ 1న రహమత్ నగర్ లో, అదేవిధంగా నవంబర్ 2న యూసుఫ్ కూడా, నవంబర్ 3 బోరబండ, నవంబర్ 4 సోమాజీ కూడా, నవంబర్ 5 వెంగళరావు నగర్, నవంబర్ 6 ఎర్రగడ్డలో, అంటే అన్ని చోట్ల కూడా అంటే వరుసగా కూడా రోడ్ షోలు ఉండబోతున్నాయి. అట్ ద సేమ్ టైం అంటే ప్రతి అంశాన్ని కూడా అంటే కేటీఆర్ ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీ శ్రేణులందరికీ పిలిపివ్వడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైన నాయకులు, ముఖ్య నాయకులు, అదేవిధంగా కీలక నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలి. ఇంటింటికి ప్రచారం నిర్వహించడంతో పాటు బాకీ కార్డు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాకీ కార్డు ఏదైతే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి విస్మరించిందో, ఏవైతే హామీలను నెరవేర్చలేదో ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇంటింటికి తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్ళాలి. ఇంటింటి ప్రచారం చేయాలని కేటీఆర్ ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా కూడా పార్టీ శ్రేణులకు ఆదేశించినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇంటింటి ప్రచారంలో ఉన్నారు. ఈ రోజు అయితే మాత్రం షేక్పేట్ లో సాయంత్రం పూట తొలి కేటీఆర్ రోడ్ షో జరగబోతుంది. ఇక నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తారు. మొత్తంగా ఈ జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గం మొత్తం చుట్టొచ్చే విధంగా కూడా ఈ భారీ బైక్ ర్యాలీని నిర్వహించబోతున్నారు. ఈ బైక్ ర్యాలీలు కూడా కేటీఆర్ పాల్గొంటారు, అనంతరం చివరిగా కూడా ప్రసంగిస్తారు. సో మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ ఏ విధంగా ప్రజలను మోసం చేసింది అనేటువంటి అంశాలను తెలియజెప్పడంతో పాటు ఏ విధంగా ఒకవేళ కాంగ్రెస్ ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ కి ఏ విధంగా కనువిప్పు కలుగుతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి అంశాలే ప్రచారంలో ప్రధాన సాధనాలుగా కూడా ప్రసంగించబోతున్నారు కేటీఆర్ అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అన్నట్లుగా కూడా చెప్పొచ్చు. జ్యోతి, థ్యాంక్ యూ తేజ.